నమస్కారం అండి. మీ పేరు? వసంతరావు అన్న. ఏం చేస్తుంటారు? వెహికల్ ఫాలో చేస్తాం. ఎలా ఉందండి ప్రస్తుతం? ఎంతమంది, ఏ ఊరండి అసలు మీది? విజయవాడ. ప్రాపర్ విజయవాడేనా? అవునండి. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? 7th యూకేజీ. అమ్మఒడి పడుతుందండి పిల్లలకి? ఇంత మటుకి మాకేం పడలేదండి. ఎందుకనండి? మరి మేము కార్పొరేషన్ దాంట్లో అవుట్సోర్సింగ్లో ఉన్నామని మాకు అనేది ఇంత మటుకి రాలేదు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అమ్మఒడి ప్రకటించిన కాడ నుంచి మాకు అనేది ఏది వర్తించాలి. కానీ ఇల్లు అనేది శాంక్షన్ ఇచ్చారు. ఓకే. ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది మేడం. అంటే మాకు రాలేదని సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదని కాదు, గవర్నమెంట్ స్కూళ్ళు వాటిల్లో మాత్రం బాగుంది. అంటే అసలు ఈ పథకాలు కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదండి, అవన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? పేదలకు బాగానే ఉంది మేడం. పేదలకు బాగుందండి. మరి పేదలకు అసలు ఈ ప్రభుత్వం వచ్చా బాగాలేదంటున్నారు కదండి? వస్తుంది కదా మేడం, అమ్మఒడి పడుతుంది. మాకంటే పడతలేదంటే మేము జాబుల్లో ఉన్నామని పడతలేదు. మరి మాకేమన్నా అనేది తెలియదు అనుకోండి, పడే వాళ్ళకి పడుతుంది, బాగానే వస్తుంది. అనేకమంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అసలు మరి పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదండి? అభివృద్ధి అంటే ఉన్న కాలాన్ని బట్టి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి అభివృద్ధి అనేది. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయండి మీరు చూసిన దాన్ని బట్టి? ఇప్పుడు బాగున్నాయి మేడం, గతం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా. చూసారా మీరు వెళ్ళి అసలు స్కూల్ అయినా? చూసాను మేడం. ఇదివరకు టాయిలెట్స్ అవన్నీ బాగుండేవి కాదు, ఫుడ్ బాగుండేది కాదు, ఇవన్నీ బాగున్నాయి. పప్పు చెక్క ఇవన్నీ ఎగ్ అనేది అవన్నీ బాగానే ఇస్తున్నారు కాబట్టి బాగుంది. ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారు అంటున్నారు, అవన్నీ సరిగా ఇస్తున్నారండి? ఇస్తున్నారు మేడం. మరి స్టడీ ఎలా ఉందండి పిల్లలకి? ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారంటున్నారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు బాగా మాట్లాడుతున్నారా, బాగా చదువుతున్నారా? అవును మేడం. ఏదో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఉన్నాయో దాని మీద మెరుగ్గానే ఉన్నాయి మేడం. ప్రైవేట్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. మరి జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అంటున్నారు కదండి? అనేవాళ్ళు మరి చెప్తున్నారేమో, కానీ నేను చూసిన మాత్రం గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి మేడం. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు? అది చెప్పలేము మేడం.